పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రయోగాత్మకంగా డ్రోన్ సాయంతో కొత్త విద్యుత్ లైన్ ఏర్పాట్లు ప్రక్రియను చేపట్టారు. నర్సాపురం నుంచి ఎలమంచలి సబ్ స్టేషన్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర 11 kV కొత్త విద్యుత్ లైన్ బిగిస్తున్నారు. ప్రయోగాత్మకంగా డ్రోన్ సాయంత్రం చేపడుతున్న ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రోజుకు కిలోమీటర్ మేర కొత్త విద్యుత్ వైర్ను బిగిస్తున్నారు. 10 మంది కార్మికులు చేయాల్సిన పని 2 కార్మికులు డ్రోన్ సాయంతో చేపడుతున్నట్లు ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకుమార్ చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా ఆపరేటర్ అందరికి నమస్కారం అండి. ఈరోజు ఈ ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటిగా డ్రోన్ టెక్నాలజీ వాడి ఈ యొక్క కొత్తగా లైన్ వేసే ఒక టెక్నాలజీ ప్రకారం ఈ లైన్ వర్క్ చేస్తున్నాము. దీనివల్ల ఏంటంటే 3 గంటలు పట్టే పని కేవలం ఒక పావు గంట 20 నిమిషాల్లో ఆ డ్రోన్ సహాయంతో మనం చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఏదైనా కొత్త లైన్ లాగినప్పుడు ఆ లైన్లో ఉన్నటువంటి ఫీడర్లన్నీ సప్లై ఆపి చేయడం జరుగుతుంది. ఇది ఇలా మనం ఫాస్ట్గా చేయడం వలన ఆ యొక్క అంతరాయాన్ని మనం తగ్గించగలుగుతాము. అదేవిధంగా ఈ కండక్టర్ కూడా నలిగిపోకుండా మంచిగా నీట్గా అయ్యేలాగా కూడా దీన్ని ఉపయోగపడుతుంది. అదేవిధంగా వినియోగదారులకు కూడా అంతరాయం బాగా తగ్గుతుంది. తొందరగా ఎటువంటి లైన్ అయినా కొంచెం త్వరగా లైన్ కంప్లీట్ చేయడానికి ఈ టెక్నాలజీ మనం కొత్తగా ప్రయోగం చేసాము. అది సక్సెస్ అయింది. ఈ యొక్క నర్సాపురం డివిజన్లో ఈ యొక్క కాజా అనే సబ్స్టేషన్, నర్సాపురం నుంచి కాజా అనే సబ్స్టేషన్కి మనం కొత్తగా 33 kV ఇంటర్లింకింగ్ లైన్ వేస్తున్నాం. ఆ లైన్కి దగ్గరగా 60 లక్షల ఖర్చుతో ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది. ఆ లైన్ వేయడానికి ఈ టవర్ల మీద లైన్ లాగాలన్నమాట. అది త్వరగా అవడానికి ఈ యొక్క వేసవి కాలం యొక్క ఎద్దడిని తట్టుకోవడానికి ఈ యొక్క లైన్ చాలా అవసరం. కాబట్టి ఈ వేసవి కాలం ముందు ఇది కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీ వాడి ఫాస్ట్గా ఈ యొక్క లైన్ కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇప్పటి వరకు చేసినంత సక్సెస్ అయింది. మిగిలినంత కూడా సక్సెస్ అయితే మనం ఒక 2-3 రోజుల్లోనే లైన్ అంతా కంప్లీట్ చేసేసి మనం ఛార్జ్ కూడా చేయగలం. దీనివల్ల ఖర్చు డెఫినెట్ గా తగ్గుతుంది. అంటే మ్యాన్ పవర్ తగ్గుతుంది, మ్యాన్ అవర్స్ తగ్గుతాయి, దానివల్ల లేబర్ ఛార్జ్ తగ్గుతాయి.
కానీ ఎంత అనేది ఈ రోజే మేము ప్రయోగాత్మకం చేసాం కాబట్టి ఫ్యూచర్లో తెలుస్తుంది. డెఫినెట్గా మ్యాన్ పవర్ అయితే తగ్గుతుంది. అంటే మనుషులు చేసే పని డ్రోన్తో చాలా ఈజీగా చేయగలుగుతాం.